ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి 3లో ఉన్నాడు. ఇది కొంత షార్ట్ జర్నీస్ని, అదేవిధంగా లాంగ్ జర్నీస్ని కూడా సూచిస్తుంది. బ్యాంక్ నుంచి సపోర్ట్ని, తండ్రి గురువుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులలో యంగ్స్టర్స్తో అనవసరమైన ఇబ్బందులు, లేదా మీకు తెలిసిన వారితో కొంతవరకు యంగ్స్టర్స్తో కొంత స్ట్రెస్, ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు అమ్మేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఆఫ్ శని దృష్టి వల్ల. గతంలో మాట్లాడుకున్నవి కొన్ని ఏవైతే ఉంటాయో, కొన్ని చూడండి, ఒకసారి మనం ఒక అగ్రిమెంట్ చేసుకుని అవి ఇప్పుడు కొంచెం ఫలకృతం అవుతూ ఉంటాయి. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్, కళా సంబంధించిన ఏదైనా ఒక ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి యోగం కలగనుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, హోమ్ లోన్స్, గవర్నమెంట్ నుంచి లోన్స్, ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులకి, మరియు అదేవిధంగా ఈ ఏదైతే మనకు చూడండి, ఈ కాంబినేషన్లో పర్టికులర్గా రవి గ్రహం ఎప్పుడైతే 4లో ఉందో, రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొంతవరకు మంచి ఉంది, కొంచెం గవర్నమెంట్ నుంచి కొంత స్ట్రెస్ కూడా అనుభవిస్తూ ఉంటారు. అంటే రెండు ఇస్తుంది అక్కడ ఆరోధిపతి అయినందుకు. బట్ అయితే ఇక్కడ ఏంటంటే అది శుభగ్రహ మధ్యలో పడింది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, రైతులకు కొన్నిసార్లు చూడండి గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది రుణమాఫీలను, లేకపోతే ఏదైనా సబ్సిడీస్ను, అటువంటివి ముఖ్యంగా ఈ మీనలగ్నం వారు లేదా మీనరాశి వారు పొందుతారు. అయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా ఈ 7-8 తేదీలు చేయండి, చాలా చక్కటి ఫలితాలు, ఫలకృతంగా ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా, సినిమా ఫీల్డ్ ద్వారా అవకాశాలకు కూడా 7-8 తేదీలు చాలా బాగుంది. కాకపోతే మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా 11, 12, 13 తేదీలు పార్ట్నర్స్తో కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ 11, 12, 13 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఇక 9, 10 తేదీలు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా మీకు ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్, టీచింగ్, ఇట్లాంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రెండో వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఈ యొక్క కాంబినేషన్ చక్కగా ఫలితాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా లగ్నం పాపకత్తెరలో ఉండి లగ్నంలో రాహు ఉన్నాడు. అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. మొట్టమొదటిగా ఆ భయం నుంచి బయటికి రండి. అమ్మో నేను మొత్తం స్ట్రక్ అయిపోయాను, నాకు ఎట్లాగా బయటపడ్డాం అనుకుంటారు. ఏమి టెన్షన్ పడకండి. వరాహి నవరాత్రుల్లో చక్కగా వరాహి నవరాత్రులు చేయండి, ఖచ్చితంగా ఆ స్ట్రక్కింగ్ యోగా నుంచి బయటపడతారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దుర్గా సప్తశతి, దాన్నే మనకి చండీ పారాయణం అంటారు, వినడం కానీ హోమాల్లో పాల్గొనడం కానీ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీరు పర్టికులర్గా ఈ నవరాత్రుల్లో వరాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక మీరు గోవులకి క్యారెట్స్, బెల్లము, మినుములతో చేసిన పదార్థాలు గోవుకు తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు, పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే.
ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే, అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే ఎలాగా, మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం, ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించింది ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి, లేదా ఒక పూట లలిత ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి, లేదా ఒక పూట లలిత ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే
ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితాసహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.